జై వీరన్ సార్ నమో నమో. మూడు మూడు సింబాల్ గురించి నువ్వే మాట్లాడాలా. ఇప్పుడు అధికారులకి ఒత్తాసు పలుకుతున్నారు అధికారులు, వాళ్ళకి ఇది చేస్తున్నారు సపోర్ట్. అంటే నువ్వేం చేసినావు? పోలీసుని ఎట్లా వాడుకున్నావు? ఎక్కడ చూసిన పదరాలు వేసి ఏ విధంగా పోలీసులు ఇప్పుడు కూడా వాళ్ళకి అలవాటు పోవడం లేదు. పోలీస్ శాఖలో కానీ రెవెన్యూ శాఖలో కానీ అన్ని శాఖలో మంచి ఉద్యోగులు, మంచి నీతి నిజాయితీమైన వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు తప్పగా తల వంచినారు. కానీ ఇప్పుడు అవసరం లేదు. మన ఆయన 20 సంవత్సరాలు అందరూ అధికారులు మీ బాధ్యతలు తెలుసుకోండి. రాజకీయాన్ని నాశనం చేసి మన ఆయన వీరభద్ర సంవత్సరాలు రాష్ట్రపతి పాలన ఎట్లుంటుందో మన ఆయన చేతిలో తీసుకొని అంత ప్రజాస్వామ్య పాలన కొనసాగిస్తాడు. ఇవన్నీ మీకు ముందుకు అర్థమవుతుంది. అయిపోయి మన అంటే మాసం ఇది వీరభద్ర ఛానల్ ద్వారా మన ఆయన హెచ్చరికలన్నా. ఇది నేనుగా చెప్పేది. ఈ శరీరం మన అయింది, ఆత్మ మన అయింది, అన్నీ ఆయన హెచ్చరికలతో చేపిస్తుంటాడు. ఇవన్నీ మీకు ముందుకు అర్థమవుతుంది. కర్మ సిద్ధాంతం నడుస్తుంది. జాగ్రత్తగా ఉండండి. మాంసాహారానికి దూరంగా ఉండి శరీరాలను కాపాడుకోండి. శరీరం ఇవ్వద్దు. బీపీ, షుగర్లు, హార్ట్ అటాక్, హార్ట్ సర్జరీ, కిడ్నీ కాళ్ళనొప్పులు ఎందుకు వస్తున్నాయి? ఇది కెమికల్ తిండి కాదు, కర్మ సిద్ధాంతం. మనం చేసే కర్మల వల్ల శరీరం నశించిపోతుంది. తస్మాత్ జాగ్రత్త. జయ వీరభద్ర సార్ నమో నమో.